ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాంతి స్వరూపం అనేది మానవ ఆత్మ యొక్క వ్యక్తీకరణయే. అనగా మానవ ఆత్మ తనను తాను వెలిబుచ్చుకొనుటయే కాంతి స్వరూపము. అనగా ఆత్మయే కాంతి. ప్రాణశక్తి అనేది ఆత్మ యొక్క బింబమే. బింబం అనగా ప్రాణశక్తి ఆత్మ యొక్క ఒక రూపము. ఎలా అంటే ఆత్మ, ప్రాణము ఈ 2 కాంతి యొక్క 2 వేరు వేరు శక్తులే. కాంతి లోపల కలిసిపోయి ఉన్న శబ్దమే ఉష్ణశక్తి నిండిన ప్రాణముగా పిలువబడుతున్నది. అనగా లైట్ లోపల సౌండ్ ఉంటుంది అని మనం తెలుసుకొని ఉన్నాము. కాబట్టి ఆత్మలో కాంతి ఉంటుంది. ఆ కాంతి లోపల కలిసిపోయి ఉన్న శబ్దమే ప్రాణశక్తి విడిపడ్డప్పుడు అది విడిగా ఉష్ణశక్తిని నిండిన ప్రాణముగా అది పిలువబడుతున్నది. ఆత్మ, ప్రాణము ఈ 2 ఒకదానిలోని 2 వేరు వేరు భాగములు. అనగా ఒక్క అణువులోని 2 వేరు వేరు భాగములు. కదలిక జరగాలి అంటే అణువులు 2 భాగములుగా విడిపడాలి. అయితే మరలా 2 ఒకటిగా సంక్షేపించుట కూడా తెలిసి ఉండాలి. కాలం అనేది ఒక కదలికకు సంబంధించిన ఒకానొక స్థితి. అణువులు విడిపడి శక్తులను వెలిపరిచి మరల ఒకటిగా సంయోగం చెందినప్పుడు ఏర్పడే ఒక కదలికయే కాలం అని పిలువబడుతున్నది. అణువులు విడిపడక అలాగే నిలిచి ఉన్నచో ఎటువంటి కదలిక కూడా వికసించదు. అనగా సృష్టిలో అణువులు పోతే సృష్టి ముందుకు జరగదు. సృష్టి జరగాలి, ముందుకు జరగాలి అంటే మూవ్‌మెంట్ అనేది ఒకటి కావాలి. ఆ మూవ్‌మెంట్ కావాలి అంటే అణువులు విడిపడి, అవి పనిచేసి వేరే వేరే రూపాలుగా, ఆ తర్వాత మళ్ళీ ఒకదానిలో ఒకటి సంక్షేపించి శూన్యంలో కలిసి ఇలా జరుగుతూ ఉన్నప్పుడే దాన్ని కాలం అంటారు. దానినే కదలిక అంటారు. ఆ కదలికకు కావలసిన ఆ తత్వం ఏదైతే ఉందో దానినే కాలం అంటారు. అణువులు విడిపడక అలాగే నిలిచి ఉన్నచో ఎటువంటి కదలిక కూడా వికసించదు, కాలము కూడా నిలవదు. మానవ జీవితం అనేది ఏర్పడదు. కాబట్టి అణువులు ఎందుకు విడిపడుతున్నవి? మానవ ఆత్మ ఎందుకు విడిపడినది? ప్రాణము ఆత్మ నుండి విడిపడి ఎందుకు స్వతంత్రంగా కదులుతున్నది? మొదలైన అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. కాలం యొక్క 9వ సూత్రం అనేది ఈ సత్యాలను తెలియజేస్తుంది. కాలం యొక్క 9వ సూత్రం. అణువుల విస్ఫోటనం ఎలా జరుగుతున్నది? దాని ద్వారా ఏర్పడే కాలం కదలిక అనేది ఏది? అని తెలుసుకొనండి. ఒక అణ్ ఒక అణువు విస్ఫోటనం చెందుటకు వేరొక అణువే కారణం. ఒక అణువు వేరొక అణువుతో రాపిడి చెందినప్పుడు అనగా 2 అణువులు దగ్గరకు వచ్చినప్పుడు, అవి 2 ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు లేదా రాపిడి చెందినప్పుడు ఆ ఆ రాపిడి వలన విస్ఫోటనం జరుగుతున్నది. ఒక మానవ ఆత్మ 2 భాగములుగా విడిపడి, ఆత్మగాను, ప్రాణముగాను ఏర్పడి, విడివిడిగా కదులుటకు మూల కారణం వేరొక ఆత్మ అణువే అని గ్రహించండి. 2 వేర్వేరు అణువులు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు, అవి 2 కూడా విస్ఫోటనం చెంది, ప్రత్యేకంగా అవి 2 మరలా 2 భాగములుగా మారును. అనగా 2 వేర్వేరు అణువులు. అనగా 2 ఆత్మాణువులు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఒక అణువు 2 భాగాలుగా విడిపడుతుంది. ఆత్మ, ప్రాణముగా. ఇంకొక అణువు మళ్ళా ప్రత్యేకంగా తన ఆత్మ, ప్రాణముగా అవి ఏర్పడతాయి. అయితే విస్ఫోటనం అనేది ఏ విధంగా జరుగును? అంటే ఎందుకు జరుగును అంటే రాపిడి వలన తెలిసినది. ఏ విధంగా జరుగును? హౌ ఇట్ హ్యాపెన్ అనే దానికి అన్నచో అయస్కాంత శక్తి నిండిన అణు కణములు అన్నియు ఒకవైపు, ఉష్ణ శక్తి నిండిన అణు కణములు అన్నియు ఒకవైపు చేరి, గుంపుగా చేరి విడిగా కదులుతున్నవి. అంటే ఒకే రకమైన తత్వం ఉన్నవన్నీ ఒకచోట, ఇంకొక తత్వం ఉన్నవన్నీ ఒకచోట విడిగా కదులుతూ ఉంటాయట. దానికి అనుగుణంగానే కాలము, కదలిక అనేవి కూడా ఏర్పడుతున్నవి. ఏ అణువుల గుంపుకు తగిన కాలము వాటికి ఉంటుంది. ఏ అణువుల గుంపుకు తగిన అనుగుణంగా ఉండే మూవ్‌మెంట్ వాటికి ఉంటుంది. అంటే అక్కడ కాలము, కదలిక అనేవి ఏర్పడుతూ ఉన్నవి. అణువులు ఒకటితో ఒకటి రాపిడి చెందుట మూలాన పెద్ద పెద్ద విస్ఫోటనములు
గ్రహముల కదలికలు ఏర్పడుతూ ఉన్నవి. కావున రాపిడి దీనికి మూల కారణం అని గ్రహించాలి. కాలం యొక్క 9వ సూత్రం తెలియజేసేది ఏమిటి అంటే, మానవుల పుట్టుక, కదలిక అనేది వేరొక మానవుని ఆత్మతో రాపిడి చెందిన కారణంగా ఏర్పడుతున్నవి అన్నదే సత్యము. ఆ సత్యాన్ని 9వ సూత్రం తెలియజేస్తున్నది. ఆత్మగాయత్రి మంత్రం అనేది అణువుల పరిభాష. అనగా వాటికి ఒక కోడ్ భాష అని మనం అనుకోవచ్చు. ఆత్మగాయత్రి మంత్రం అనేది అణువుల పరిభాష. ఇటువంటి శబ్ద తరంగముల ఫ్రీక్వెన్సీ అనేది విడిపడిన అణువులను మరలా పెనవేయజేసే సామర్థ్యం కలది. ఆత్మగాయత్రి మంత్రానికి అర్థం తెలుసుకొని లోతుగా ఉచ్చరించి స్తుతించినచో ఏర్పడే స్పందన తరంగాలు అనేవి విడిపడిన అణువులను ఒకదానితో ఒకటి ఆకర్షింపజేసే శక్తి కలిగినవి. ఈ మంత్రాన్ని ఎవరు ఎక్కడ ఉచ్చరించినను వెలికి వచ్చే శబ్దం అనేది చుట్టూ ఉన్న ఆత్మలను స్పందించేలా చేయును. అనగా ఎవరు ఉచ్చరించిన, ఎక్కడ ఉచ్చరించిన, పర్టికులర్ వీళ్ళే ఉచ్చరించాలి అని కానీ, లేదు పర్టికులర్ స్థానంలోనే ఉచ్చరించాలి అని ఒక ఆంక్ష అనేది లేదు. కాబట్టి ఎవరు ఎక్కడ ఉచ్చరించినా సరే ఆ శబ్దం అనేది ఆ శబ్దం వచ్చిన చోట చుట్టూ ఉన్న ఆత్మలను స్పందింపజేస్తుంది అంటున్నారు స్వామి. వినే ఆత్మలందరూ దాని సూక్ష్మమైన పరిభాష అర్థం తెలుసుకొని ఆత్మను, ప్రాణాన్ని ఒకటిగా కలిపి కదలని స్థితికి చేరుకుంటారు. అంటే ఇది ఆత్మ యొక్క స్థితి. కదలని స్థితి అనేది ఆత్మ యొక్క, అంటే ప్రాణం వెళ్ళి ఆత్మలో సంక్షేపణ చెందినప్పుడు రెండూ కలిపి ఒకటిగా మారిపోయినప్పుడు, ఆత్మగా మారిపోయినప్పుడు అక్కడ కదలని స్థితి, మూమెంట్ అనేది ఉండదు. ఇంకను సంపూర్ణమైన అణువుగా మారి ఆకాశం వైపు ప్రయాణిస్తారు. కాలం యొక్క 9వ సూత్రం అనేది కాలం లేని తత్వమును పొందేది ఎలా అనేది కూడా వివరిస్తుంది. ఈ 9వ సూత్రం ప్రకారం కదలని స్థితికి చేరుకుంటారు అన్నారు. కదలని స్థితికి అంటే ఒక మూమెంట్ లేనప్పుడు కాలం అక్కడ ఉండదు. ఆ స్థితిని తెలిపేది, ఆ తత్వాన్ని పొందేది ఎలా అనేది ఈ 9వ సూత్రం అనేది తెలియజేస్తుంది అంటున్నారు. కాలం దాటాలి అంటే కదలికనే దాటాలి. కదలికని దాటాలి అంటే ప్రాణం, ఆత్మ ఒకటిగా చేరి పూర్ణత్వం పొందాలి. అనగా సృష్టిలో మొదట పుట్టిన ఆత్మ అణువుగా అది మారిపోవాలి. విడిపడిన ఒక అణువు అనేది ఒకటిగా కలవాలి అంటే కాంతి మరియు శబ్దముల సహాయంతోనే పనిచేయాలి. అంటే ఆత్మలో కాంతి ఉంటుంది, ప్రాణంలో శబ్దం ఉంటుంది. కాబట్టి ఈ రెండిటికి సరిసమానమైన శక్తులు కల కాంతి, శబ్దము. అందులో ఉండే కాంతే బయట ఉండే కాంతి కదా! కాబట్టి అందులో ఉండే శబ్దమే బయట ఉండే శబ్దం కాబట్టి ఆ రెండింటి సహాయంతోనే పనిచేయాలి. ఎందుకంటే దీపకాంతితో ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు దానిని చూసిన వారు, వినిన వారు ప్రకంపనల తరంగాలతో కలిపి వేయబడతారు. అనగా కాంతి మరియు శబ్దము. ఇక్కడ కాంతికి రిప్రజెంటేటివ్‌గా మనకు 3 దీపాలు పెడుతున్నాము. ఆ దీపకాంతి. శబ్దమునకు రిప్రజెంటేటివ్‌గా మనం ఆత్మగాయత్రి మంత్రాన్ని పెద్దగా ఉచ్చరిస్తున్నాము. అప్పుడు కాంతి, శబ్దము 2 ఈ రెండిటి సహాయంతో అనగా ఆత్మగాయత్రి మంత్ర నోము సహాయంతో మనం పైన 9వ సూత్రాన్ని చేస్తూ ఉన్నాము. దానిని చూసిన వారు అనగా ఆ కాంతిని చూసిన వారు, వినిన వారు, మంత్ర శబ్దమును వినిన వారు ప్రకంపనల తరంగాలతో అనగా శబ్ద తరంగాలు, కాంతి తరంగాలతో, శబ్ద ప్రకంపనలు, కాంతి ప్రకంపనల తరంగాలతో కలిపివేయబడతారు. అప్పుడు వెంటనే వారి ప్రాణము ఆత్మ వైపు ప్రయాణించుటకు ప్రారంభించును. గాలిలో కలిసిన మంత్ర శబ్దము దాని యొక్క సూక్ష్మమైన ప్రకంపనలతో కలిసిపోవును. గాలిలో ఉండే సూక్ష్మమైన ప్రకంపనలతో ఈ గాలిలో కలిసిన మంత్ర శబ్దము, ఆ శబ్దము తన యొక్క సూక్ష్మమైన ప్రకంపనలతో గాలిలో కలిసిపోతుంది. ఆత్మగాయత్రి అనగా ఎయిర్ మాలిక్యూల్స్‌లో అది కలిసిపోతుంది. ఆత్మగాయత్రి మంత్ర శబ్ద ప్రకంపనల తరంగాలు అనేవి గాలిలో కలిసినచో దాని యొక్క సూక్ష్మ మూలకాలతో పెనవేసుకొని చాలా దూరం వరకు అది ప్రయాణించును. అనగా ఎయిర్ మాలిక్యూల్స్‌తో కలిసిపోయి
అది చాలా దూరం వరకు ప్రయాణించగలదు అంటున్నారు. అంటే మన సౌండ్ వేరే వాళ్ళ చెవికి చేరేది కొంత మేరకే ఉంటుంది. కానీ వెన్ ఇట్ ఆహ్, మిక్స్ విత్ ద ఆహ్, ఎయిర్ మాలిక్యూల్స్ అది చాలా దూరం వరకు ప్రయాణించగలదు అంటున్నారు స్వామి. ఆత్మగాయత్రి మంత్రం యొక్క సమిష్టి శక్తి అనేది అత్యంత శక్తివంతమైనది. సమిష్టి శక్తి అని ఇక్కడ ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ కాంతి, శబ్దము 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి సమిష్టి శక్తి. అత్యంత శక్తివంతమైనది. గాలిలో కలిసిపోయే ఈ శబ్దము అనేది ఒక సముద్రాన్ని సులభంగా దాటి వేరే దేశమునకు చేరే సమర్థత కలిగినది. పర్వత వరుసలను దాటి ప్రయాణించగలది. అనగా పర్వత పంక్తులు ఉంటాయి కదా! అంటే పర్వతాల వరుస. మన హిమాలయాలు, వింధ్య సాత్పుర పర్వతాలు, పడమటి కనుమలు, ఇంకా ఆల్ప్స్ పర్వతాలు ఇలా పర్వత వరుసలు. అలాంటి వాటినే దాటగలదటది. ఇంకను మానవ ఆత్మలు ప్రకంపనల తరంగాలను లోపలికి స్వీకరించినప్పుడు మాత్రమే కరిగి మాయమైపోయే తత్వం కలది. ఈ సెంటెన్స్ మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది సప్త పర్వత వరుసలను, సముద్రాలను దాటి ప్రయాణించగలదు. అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. అయితే వెన్ ఇట్ కమ్ ఇంటు కాంటాక్ట్ విత్ ఏ హ్యూమన్ సోల్ వాళ్ళు గనక లోపలికి ఆ ప్రకంపనల తరంగాలను, శబ్ద తరంగాలను, కాంతి తరంగాలను లోపలకు తీసుకున్నారంటే అవి కరిగి మాయమైపోతాయి. అంటే మానవ ఆత్మలు ప్రకంపనల తరంగాలను లోపలకు స్వీకరించినప్పుడు మాత్రమే కరిగి మాయమైపోయే తత్వం కలది. అంటే అంతవరకు అది ప్రయాణిస్తూనే ఉంటుంది. ఒక మనిషి గట్టిగా గొంతు విప్పి ఒకసారి ఆత్మగాయత్రి మంత్రం పలికినచో ఆ శబ్దము 12 ఆత్మలకు చేరి మేలుకొలిపి ప్రాణము, ఆత్మ ఒకటిగా చేరుటకు కావలసిన ఇంధనములను సమకూర్చును అని తెలుసుకొనండి. అంటే ఇక్కడ 12కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి గాలిలో ఆహ్, పొరలు 12, 16 నాకు గుర్తులేదు. అలా ఏదో ఆ 12 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఒక మనిషి ఒక్కసారి గట్టిగా గొంతు విప్పి ఆ శబ్దాన్ని లేపి మంత్రం పలికినప్పుడు 12 ఆత్మలకది చేరుతుందట. ఆత్మలకు చేరి మేలుకొలిపి ప్రాణము, ఆత్మ ఒకటిగా చేరుటకు కావలసిన ఇంధనాలను అది వాటికిస్తుంది. అనగా శక్తులను ఇస్తుందట. ఒక మనిషి 108 మార్లు గట్టిగా ఈ మంత్రాన్ని ఉచ్చరించితే తక్కువ పక్షం అనగా మినిమమ్ 1008 ఆత్మలకు పరిభాష ద్వారా తెలిపి విడిపడి ఉన్న అణువులను ఒకటిగా చేర్చాలి అనే సత్యాన్ని బోధపరిచి అనగా ఇక్కడ 9వ సూత్రం అప్లై అవుతోంది. అనే సత్యాన్ని బోధపరిచి ప్రాణమును, ఆత్మను సంక్షేపించుటకు కావలసిన ఆకర్షణ శక్తి ఇదే అన్నమాట ఇంధనం. ఆకర్షణ శక్తిని కూడా ప్రసాదించును. అంటే ఒక కోడెడ్ భాష, సాంకేతిక భాష ద్వారా మినిమమ్ 1008 అంటే ఇంకా ఎక్కువ కూడా చేయగలదు. 1008 ఆత్మలకు మనం గనక మనం ఒక్కరం 108 సార్లు గట్టిగా ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు, ఉచ్చరించినప్పుడు 1008 మంది ఆత్మలకు తక్కువ పక్షంలో ఒక పరిభాష ద్వారా అక్కడికి చేరి వాటికి తెలిపి ఏం తెలుపుతుంది? సత్యాన్ని బోధపరుస్తుంది. ఏ సత్యాన్ని? విడిపడి ఉన్న అణువులు ఒకటిగా కలవాలి అని వాటికి చేస్తుంది. అప్పుడు అవి ఆ సత్యాన్ని తీసుకొని కానీ శక్తి కావాలి కాబట్టి ఆ ఆకర్షణ శక్తిని కూడా అది ఇస్తుంది. ఆ శక్తితోటి ప్రాణము, ఆత్మ ఒకటిగా కలుపుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆత్మలు. అనేక మంది ఒకటిగా కూడి ఒకే సమయంలో ఉచ్చరించుట మరియు చాలా సమయం వరకు ఉచ్చరించుట అనగా కొనసాగిస్తూ చాలా సేపటి వరకు అంటే 24 నిమిషాలు, 48 నిమిషాలు, 1 గంట అలా కంటిన్యూస్‌గా ఉచ్చరిస్తూ ఉండడం మూలాన వాయుమండలంలో ఉన్న ప్రాణశక్తి నిండిన సూక్ష్మ వాయు మూలకాలు, శబ్దము యొక్క అత్యంత సూక్ష్మమైన మూలకాలు రెండూ ఒకటిగా చేరి ఈ భూమిపై ఉన్న అన్ని ఆత్మలను చేరును. ఇది మళ్ళా చెప్పుకుందాము. అనేక మంది ఒకటిగా గుంపుగా అనగా గ్రూప్‌గా చేరి ఒకే సమయంలో ఉచ్చరించుట, మరలా చాలా సేపు ఉచ్చరించుట అలా చేసినప్పుడు వాయుమండలంలో ఉన్న ప్రాణశక్తి ప్రాణశక్తి వాయుమండలంలో ఉన్న సూక్ష్మ మూలకాలు. ఆ సూక్ష్మ మూలకాల్లో ప్రాణశక్తి నిండి ఉంటుంది. కాబట్టి
వాయుమండలంలో ఉన్న ప్రాణశక్తి నిండిన సూక్ష్మ వాయు మూలకాలు, శబ్దము యొక్క అత్యంత సూక్ష్మమైన మూలకాలు ఈ 2 ఒకటిగా చేరి ఈ భూమిపై ఉన్న అన్ని ఆత్మలను చేరును. పగిలి లేదా విస్ఫోటనం చెంది విడిపడి, విడి అణువుగా పనిచేస్తూ ఉన్న స్థితి మారిపోవుటకు ప్రారంభించును. అంటే అవి 2 ఒకటిగా కలుస్తాయన్నమాట. అంటే ఆ స్థితి మారుతూ, మారుతూ ఇది చాలా ఒక ప్రాసెస్ అన్నమాట. అది ఎక్దమ్‌సే వినంగానే టక్కన పోయి అవి 2 ఒకటిగా చేరి అతుక్కుపోవు. ఆ ప్రాణశక్తి, ఆత్మ అనేవి. కాబట్టి ఆ ప్రాసెస్ అది మొదట మారుతుంది. అది మారి మెల్లిగా ఆ అణువు అనేది ట్రావెల్ చేసి ఆత్మ వరకు వెళ్ళి అందులో కలిసిపోతుంది. ఏకత్వం పొందుతుంది. కాబట్టి పగిలి విడిపడి విడి అణువుగా పనిచేస్తూ ఉన్న ప్రాణమైతేనేమి, ఆత్మ అయితేనే ఆ రెండిటి స్థితి కూడా మారిపోతుంది. ప్రతి మనిషి ప్రతి మనిషి యొక్క ఆత్మ, ప్రాణము ఆకర్షణ శక్తి అను ఉన్నత మూలకాలను తీసుకొని ఒకదానితో ఒకటి కలిసిపోవును. ప్రియమైన అగస్త్యుల వారి శిష్యులు 660 ఘడియల కాలం అనగా 11 రోజుల పాటు రోజుకు 60 ఘడియల చొప్పున 660 ఘడియల కాలం వరకు మంత్రం కొనసాగించి అనగా ఒక ఘడియ ఇంటూ 24 నిమిషాలు. ఒక గడియకి 24 నిమిషాలు. కాబట్టి 660 గడియల కాలం అంటే 660 ఇంటూ 24 వేసుకొని మనం లెక్క వేసుకోవచ్చు. ఇక్కడ 660 ఘడియల కాలం వరకు మంత్రం కొనసాగించి గొంతుకతో శబ్దమును లేపి గాలిలో కలిపినప్పుడు అనేక ఆత్మలు ప్రాణాలను ఆకర్షించి సంక్షేపణ చెందేందుకు శక్తిని పొందగలవు. అనగా ఆత్మ ఆ శక్తిని తీసుకుంటుంది. ఆ ఇంధనం అనేది తీసుకొని, ఆకర్షణ శక్తి అనే ఇంధనం తీసుకొని, ప్రాణాలను తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ప్రాణం కూడా ప్రయాణం చేసి, ఆ శక్తి ద్వారా ఆత్మను కలుస్తుంది. విడుదల పొందాలి అనే భావన పలువురిలో ఏర్పడును. ఇందు మూలంగా అనేక మందిలో విడుదల పొందాలి అనే భావన ఏర్పడిపోతుందట. కాలము యొక్క 9వ సూత్రం ఆధారంగా విడిపడిన అణువులను కలిపి మానవ ఆత్మలను విడుదల చేయును. తద్వారా కదలిక లేక కాలమును దాటి నిలిచే తత్వము ఏర్పడును అని గ్రహించండి. సత్యం గ్రహించి ప్రవర్తించాలి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.